ప్రస్తుతం టీమిండియా టీ20 జట్టు ఎంపికలో నిలకడ లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారత జట్టు హెడ్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ టాలెంటెడ్ ఫామ్లో ఉన్న ఆటగాళ్లను పట్టించుకోకుండా తనకు నచ్చిన ఆటగాళ్లకు మాత్రమే ప్లేయింగ్ 11లో ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై బీసీసీఐ అధికారులు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. గంభీర్ ఎంపికలో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశం సంజు శాంసన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ని పక్కన పెట్టడం. ఎందుకంటే సంజు శాంసన్ 2024లో వరుసగా 3 సెంచరీలు సాధించి మంచి ఫామ్లో ఉన్నప్పటికీ అతనికి నిరంతరం అన్యాయం జరుగుతోందని విమర్శకులు అంటున్నారు. ఇదే క్రమంలో గత 21 టీ20 ఇన్నింగ్స్లలో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని శుభ్మన్ గిల్కు మాత్రం నిరంతరం ఓపెనర్గా అవకాశాలు ఇస్తున్నారు. అందువల్లనే బీసీసీఐ అధికారులు ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే 2026 టీ20 వరల్డ్ కప్కు మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో ఇంకా టీంను రెడీ చేయలేదని విమర్శలు వస్తున్నాయి. కాగా బ్యాట్స్మెన్ల ఎంపిక మాత్రమే కాక బౌలర్ల ఎంపిక పైన విమర్శలు వస్తున్నాయి. యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ను ఆస్ట్రేలియా సిరీస్, ఆసియా కప్ వంటి ముఖ్యమైన మ్యాచ్లలో పక్కన పెట్టి అతని స్థానంలో హర్షిత్ రాణాకు నిరంతరం అవకాశాలు ఇచ్చారు. హర్షిత్ రాణా నిలకడగా ఎక్కువ పరుగులు ఇచ్చినా హర్షదీప్ను కేవలం బ్యాకప్ బౌలర్గా మాత్రమే ఉపయోగించడంపై బీసీసీఐ అధికారులు గంభీర్ను సూటిగా ప్రశ్నించారు.